మీతో చాలామంది మంచిగా మాట్లాడుతుంటారు. కానీ నువ్వు అలా వెళ్ళగానే నీ గురించి వేరే వాళ్ళతో చెడుగా మాట్లాడుతుంటారు. అంటే అదే వాళ్ళ నిజ స్వరూపం. మనతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడేది నిజం కాదు. మనం వెళ్ళిన తర్వాత మన గురించి వేరే వాళ్ళతో వాళ్ళు మాట్లాడేదే వాళ్ళ నిజమైన స్వరూపం. వన్స్ వాళ్ళు మనతో మాట్లాడడం ముగించేసినప్పుడు మన గురించి మాట్లాడడం మొదలు పెడతారు. అంటే మనతో అంతకుముందు వాళ్ళు ఏమైతే డిస్కస్ చేసుంటారో ఆ విషయాలన్నీ వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తారు. అంటే సమాజం అలా ఉందన్నమాట. సో కాబట్టి మీ కష్టాలు, నష్టాలు, బాధలు, మీ వీక్నెస్లు 99% ఎవరితో షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈరోజు షేర్ చేసుకుంటాం, రేపనేది ఒక రోజు వస్తుంది. ఆ రోజు వాళ్ళతో నువ్వు మాట్లాడుకుంటూ పోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నీ మీద ఉన్నటువంటి కక్షతో నీ గురించి చెడు ప్రచారం చేయడం మొదలు పెడతారు. అలా చెడు ప్రచారం చేసి మొదలుపెట్టినప్పుడు అవి నీకు మానసికంగా తగులుతాయి. సో అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామంటే చాలా బాధగా ఫీల్ అవుతాం. ఎందుకు వీళ్ళకి చెప్పామని. అప్పుడు ఫీల్ అవ్వడం కన్నా ముందస్తుగానే నీ సమస్య నీది, నీకు నువ్వు సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని పక్కన వాళ్ళకి ఎవరికో చెప్పడం వల్ల నీ సమస్య ఎప్పటికి కూడా సాల్వ్ కాదు. అది చాలామందికి అర్థం కాదు. అంటే మన బాధని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే మన బాధ అనేది తగ్గుతుందని మనం అనుకుంటాం. కానీ నిజం చెప్పాలంటే మన బాధను వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటే చాలా పెరుగుతుంది. చెప్పుకోవచ్చు, కాదని లేదు. కానీ ఎలాంటి వాళ్ళకి చెప్పుకోవాలంటే మనకు చాలా మనసుకు దగ్గరైన వాళ్ళకి, మన జీవితాన్ని చాలా దగ్గరగా చూసే వాళ్ళకి మనం చెప్పుకుంటే తప్పులేదు. కానీ కనిపించిన ప్రతి ఒక్కరికి మన సమస్య గురించి చెప్పుకుంటూ పోతే అది మనకు ఒక వ్యసనంలాగా మారిపోద్ది. ఏదో వాళ్ళు మనల్ని ఓదార్చి మన సమస్యకి సొల్యూషన్ చెప్తారు మనం అనుకుంటాం. కానీ అలా ఎప్పుడు జరగదు. వాళ్ళు మన సమస్యను వింటారు, బాధపడినట్టు నటిస్తారు. మనం అలా వెళ్ళగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు మనకు కొంతమంది. ఆహా, వీడికి ఇలానే జరగాలి, వీళ్ళకి ఇదేదైనా జరగాలని చెప్పి. సో అలాంటి మనుషుల మధ్య మనం పెరుగుతున్నాం కాబట్టి, మనం జీవిస్తున్నాం కాబట్టి మనం తస్మాత్ ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి తోడేళ్ళ మధ్య మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టం అండి ఇప్పుడున్న సమాజపు పరిస్థితులకి. సో ఇంతవరకు నా వీడియోని విన్నందుకు ధన్యవాదాలు. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.